ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. జుమాతుల్ విదా అంటే రంజాన్ మాసపు చివరి శుక్రవారాన్ని అలా పిలుస్తారని ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. శుక్రవారం దుగ్రాల ముర్తుజానగర్ లో రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రత్యేకత గురించి వివరించారు. జమాతుల్ విదా అంటే రంజాన్ మాసపు చివరి శుక్రవారాన్ని అలా పిలుస్తారు. సోదరులు రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని అన్ని శుక్రవారాల కంటే ప్రత్యేకంగా చూస్తారు. దీనికి ఇస్లామిక్ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇది పవిత్ర మాసానికి వీడ్కోలు పలుకుతూ ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పారాయణం, సదకా అంటే దాన ధర్మాలతో పాప పరిహారం కోసం అల్లాహును వేడుకునే ప్రత్యేక దినం. ఇది రంజాన్ ముగింపుకు మరియు ఈదుల్ ఫితర్ రాకకు సంకేతం. జమాతుల్ విదా అర్థం ఆల్ విదా అంటే విడుకోలు అనే అర్థం. అంటే రంజాన్ నెల ముగింపు దశకు వచ్చిందని గుర్తు చేస్తుంది. ముస్లింలు ఈ రోజున మసీదులో ప్రత్యేక ఆరాధన, సామూహిక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ నెలంతా ఉపవాసాలు, ప్రార్థనలు చేసేందుకు అల్లాహుకు కృతజ్ఞతలు తెలుపుతూ గతంలో చేసిన తప్పులకు క్షమాపణ కోరుకుంటారు. సదకా అంటే దాన ధర్మాలు చివరి 10 రోజులు. ముఖ్యంగా ఈ రోజున దాన ధర్మాలు చేయడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇది పేదలకు సహాయపడటానికి మరియు సామాజిక ఐక్యతను పెంచడానికి తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంతో మసీదులు భక్తులతో నిండిపోతాయి. ఇళ్లు ఆధ్యాత్మికతతో, ప్రార్థనలతో సందడిగా ఉంటాయి. రంజాన్ చివరి 10 రాత్రులలో ముఖ్యంగా లైలతుల్ ఖదర్ చేసే ఆరాధనలకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఇక ఖురాన్ ఈ రాత్రిని 1000 నెలల కంటే ఉత్తమమైనదిగా వర్ణించింది. అల్లాహు తన సృష్టికర్తను వేడుకునే వారికి, క్షమాపణ కోరే వారికి ఈ రాత్రి ప్రత్యేకమైన ఆశీర్వాదాలను, పాప క్షమాపణ కోరే వారికి పాప క్షమాపణలను ప్రసాదిస్తాడు. ఇది రంజాన్ చివరి 10 రాత్రులలో బేసి సంఖ్య ఉన్న రాత్రులు 21, 23, 25, 27, 29 వస్తుందని నమ్ముతారు. ముస్లింలు ఈ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, నఫిల్ నమాజ్, ఖురాన్ పఠనం, తరావీ ఖురాన్